హాయ్, నేను మీ డాక్టర్ రాగిని. ఇవాళ ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ గురించి తెలుసుకుందాం. సో హెయిర్ వైట్ గా మారడం అనేది నార్మల్ ఏజింగ్ ఫినామినన్. జుట్టులో ఉండే మెలనిన్ అనే ఒక పిగ్మెంట్ లాస్ అవ్వడం వల్ల జుట్టు వైట్ గా మారడం ఆర్ గ్రేగా మారడం జరుగుతుంది. మన ఏషియన్స్ లో 25 years లోపల గానీ ఈ చేంజెస్ చూస్తే దాన్ని ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ ఆర్ కెనైటిస్ అని అంటాం అనమాట. సో దీనికి కాజెస్ ఏంటి? ఫస్ట్ వన్ ఇస్ డైట్ రెస్ట్రిక్షన్స్ లైక్ ప్రోటీన్ లాస్ ఉన్నా, లేకపోతే విటమిన్ డెఫిషియన్సీస్, B12, ఇంకా మినరల్స్ లైక్ జింక్, సెలీనియం ఇవి డెఫిషియన్సీ ఉన్న, ఐరన్ డెఫిషియన్సీ ఉన్న ఈ చేంజెస్ చూస్తాం. సెకండ్ థింగ్ ఈజ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్. వాతావరణంలో ఉన్న పొల్యూషన్ వల్ల కానీ, లేకపోతే సన్లైట్ లో ఉన్న యూవీ రేడియేషన్ వల్ల, ఆర్ కొన్ని హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఉన్న వాళ్ళలో ఆక్సిడేటివ్ ఫ్రీ రాడికల్ డ్యామేజ్ అనేది జరిగి ఆక్సిడేటివ్ స్ట్రెస్ వస్తుంది. దాని వల్ల కూడా మెలనిన్ పోయి హెయిర్ వైట్ గా మారడం జరుగుతుంది. అండ్ ఇంకొక రీజన్ ఏమో హార్మోన్ ఇష్యూస్ లైక్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న, ఒబెసిటీస్ ఉన్న వీళ్ళలో మనం వైట్ హెయిర్ అనేది చూస్తాం. సో దీనికి ప్రివెంటివ్ మెజర్స్ ఏంటి? ఫస్ట్ థింగ్ ఇస్ బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి, మంచి పోషకాహారం తీసుకోవాలి విచ్ ఇంక్లూడ్స్ ప్రోటీన్స్, విటమిన్స్ అండ్ ఆల్. నెక్స్ట్ ది హెయిర్ కి ప్రొటెక్షన్ ఇవ్వటం. డైరెక్ట్ గా సన్ రేస్ లోకి వెళ్ళినప్పుడు క్యాప్ కానీ అంబ్రెల్లా కానీ యూస్ చేసుకొని హెయిర్ ప్రొటెక్షన్ ఇవ్వాలి. అదే కాకుండా హెయిర్ స్టైలింగ్ చేసేవాళ్ళు ఎంత తక్కువ హెయిర్ స్ట్రైట్నింగ్ టూల్స్ అవి యూస్ చేస్తే అంత బెస్ట్. ఒకవేళ యూస్ చేయాల్సి వచ్చినా లో హీట్ సెట్టింగ్స్ పెట్టుకొని యూస్ చేసుకుంటే హెయిర్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది.